Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఫిబ్రవరి 15వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం లోకాసు వార్త 1వ అధ్యాయం 39 నుండి 80 వరకు. నిన్నటి దినాన 1వ అధ్యాయం 1 నుండి 38 వరకు. ఇప్పుడు మిగిలినటువంటి వాక్య భాగం 39 నుండి 80 వరకు. దాని గురించినటువంటి దానిలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే మ్యాగ్నిఫికాట్ గురించి. యేసుక్రీస్తు తల్లి మరియమ్మ పాడినటువంటి పాట, దాన్ని మ్యాగ్నిఫికాట్ అని అంటారు. దాని గురించి మనం మెడిటేట్ చేసుకుందాం. దాని గురించి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటిది. కొందరు యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మను గూర్చి చెప్పేది కొంతవరకు ఒప్పు, కొంతవరకు తప్పు. అది మనం గ్రహించాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. దైవ సిద్ధాంతంలోని తప్పును, అంటే థియాలజీలో ఉన్నటువంటి తప్పును బట్టి ఆ తప్పని స్పందించేటువంటి వాళ్ళు, స్పందించే తీరులో కూడా తప్పు కొన్నిసార్లు తప్పుగా ఉంటున్నది. థియాలజీ తప్పుందని దాన్ని కరెక్ట్ చేయటానికి మరి ఆ కరెక్షన్లో కూడాను తప్పు ఉండేటువంటి అవకాశం ఉన్నది. కన్యక అయినటువంటి మరియను గూర్చి అనేక కల్పనా కథలతో పాటు క్రమక్రమేణా అనేక బిరుదులను రోమన్ క్యాథలిక్లు మరియమ్మకు ఆపాదించారు. ఈ కల్పితములు ఉన్నందున దానికి ప్రతిగా ప్రొటెస్టెంట్లు సమాజం యొక్క అద్భుతమైన శీలాన్ని, మరియమ్మ యొక్క అద్భుతమైనటువంటి శీలాన్ని ఎప్పుడు కూడాను హైలైట్ చేయకుండా, దాన్ని ప్రశంసించకుండా మౌనంగా ఉన్నారు. అది తప్పే. ఈ వాక్య భాగపు వెలుగులో, మరికొన్ని వాక్య భాగపు వెలుగులో వీరిద్దరి వైఖరి, అంటే ప్రొటెస్టెంట్స్ వైఖరి, రోమన్ క్యాథలిక్ల వైఖరి, ఈ రెండు వైఖరులు ఈ మరియమ్మ విషయంలో చెప్పినది సరైనది కాదు. మరియకు దేవుని మాత అని కానీ, లేకపోతే పరలోక రాణి అని కొన్ని బిరుదులు, బైబిల్లో ఉన్నటువంటి బిరుదులు క్యాథలిక్లు ఆమెకు ఆపాదిస్తారు. అంతేకాదు, మరియా గర్భధారిణి నిర్దోషమైనదని ఇమ్మాక్యులేట్ అంటారు. ఇమ్మాక్యులేట్ మేరీ అంటారు కదా, అంటే ఆవిడలో ఏ పాపం లేదని. కాబట్టి ఆమె పాపరహితురాలని, సిన్లెస్ అని, హానోకు వలె శరీరంతో ఆమె పరలోకంలో ప్రవేశించిందని, తద్వారా మరణమును ఆమె చవి చూడలేదని అనేటువంటి సిద్ధాంతం కూడా, దానికి కూడా బైబిల్ ఆధారాలేమీ లేవు. చివరిగా చెప్పబడిన విషయం 1950 సంవత్సరం క్రితమే రోమన్ క్యాథలిక్లు ఒక దైవ సిద్ధాంతంగా, డాగ్మాగా ఇది ఏర్పడింది. ఏంటి? ఆమె శరీరంతో పైకి వెళ్ళింది హానోకు వలె అనేటువంటిది. ప్రస్తుతమైన పోపు అంటే రాసినప్పుడు 1998లో అప్పుడున్నటువంటి పోపు ఆమెను తోటి రక్షకురాలుగా, యేసు ప్రభు రక్షకుడు, ఈవిడ తోటి రక్షకురాలు, అంటే కో రిడెంప్ట్రిక్స్ అనేటువంటి మాట వాడారు. మరొక బిరుదును ఆమెకు ఆపాదించేటువంటి ఆలోచన ఆ పోపు కలిగి ఉన్నాడని వార్తల్లో వినిపించింది. కానీ
లూకా ఇస్తున్న సాక్ష్యము వేరే వైపుకు సూచిస్తుంది. ఇది ఒక డైరెక్షన్‌లో ఉంటే లూకా చెప్తుంది మరొక డైరెక్షన్‌లో ఉన్నది. మరియ పాడినటువంటి పాట, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ పాడినటువంటి పాటకు మ్యాగ్నిఫికెట్ అని అంటారు. అది 46 నుండి 55 వరకు. అది 20 వచనాలున్నాయి. వాటిలో కొన్ని చదువుదాం. 46 నుండి 50 వరకు చదువుదాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణం ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండిన పిమ్మట తన ఇంటికి తిరిగి వచ్చెను. చాలు. ఇక్కడ ఈ మ్యాగ్నిఫికాట్లో సాంప్రదాయపరంగా ఇవ్వబడినటువంటి పేరు మ్యాగ్నిఫికేట్. లాటిన్ భాషలో మ్యాగ్నిఫై అనగా ఘనపరచుట అని అర్థం. ఈ గ్రీక్లో మరి మ్యాగ్నిఫై అనేటువంటి మాట ఈ పాటకి ముందుంది కాబట్టి మ్యాగ్నిఫికేట్ అన్నారు. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతున్నది అని, దానితో పాటు నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్న యేసు తల్లి చెప్పిన తప్పనిసరిగా రక్షకుడు అవసరమని తలుస్తున్నది. అంటే మరలా చదువుతాను. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది అనేది అని చెప్పింది ఈ పాటలో. దాంతోపాటు నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నది అని యేసుక్రీస్తు తల్లి చెప్పినటువంటిది. దాన్ని బట్టి మనం గమనించేది ఏంటంటే తప్పనిసరిగా రక్షకుడు అవసరమని తలస్తున్నది. మరి పాపరహితమైనటువంటి వ్యక్తిగా ఆమె గర్భం ధరించిన వ్యక్తి ఈ విధంగా పలకటం ఎంతైన విషయం. నా రక్షకుడు అని ఆవిడే అంటుంది. వాస్తవానికి సువార్తలను వేగంగా చదివినప్పుడు యేసు ప్రభువు పరిచర్య చేసిన సమయంలో ప్రత్యక్షపరచబడినట్లు ప్రఖ్యాతి చెందిన తన కుమారుని యొద్దకు ప్రత్యేకమైన ప్రవేశము మరియకు లేదు. తనకు అప్పగించబడిన బాధ్యతను గూర్చిన అవగాహన, అంటే యేసుక్రీస్తుకి అప్పగించినటువంటి మిషన్ ఏంటి అని అంటే సువార్త. ఆయన మిషన్ ఏంటంటే సువార్తని ప్రొడ్యూస్ చేయటం. మానవుల నిమిత్తమై, పాపుల నిమిత్తమై ఆయన మరణించటం. అది ఆయన మిషన్. మరణించి తిరిగి లేవటం, వాళ్ళని రక్షించటం, వాళ్ళని కాపాడటం. చాలా విషయాలు ఉన్నాయి. ఆ మిషను, ఆ బాధ్యతను ఆవిడ అవగాహన కొనలేదు. కొన్నిసార్లు అవగాహన లేనట్లుగా ఉంటుంది. మరి 48 నుండి 50లో మనం చూసాం. ఎవరైనా
వేరే విధంగా యేసుక్రీస్తు దగ్గరికి పోవాలని, అంటే శిష్యులు కాకుండా ఆయన ఆయన ఆయన్ని ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలని, కనికరం పొందాలని, ఆమె ద్వారా పొందినట్లు లేదని గ్రహించగలము. మళ్ళా చదువుతాను. ఎవరైనా వేరే విధంగా యేసుక్రీస్తు వద్దకు పొంది కనికరము పొందలేదని, ఆమె పొందినట్లు లేదని గ్రహించగలం. అంటే వేరే విధంగా ఆమె ద్వారా పొందినట్లుగా మనం ఎక్కడ బైబిల్లో చూడం, లోకాసు వార్తలో చూడం. నిజానికి ప్రజలు యేసు యొద్దకు రావాలని ఏకధాటిగా లేఖనములు సెలవిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 11:28లో చెప్పబడినటువంటి రీతిగా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్దకు రండి అంటున్నాడు కానీ నా తల్లి దగ్గరికి వెళ్ళండి, మరియమ్మ దగ్గరికి వెళ్ళండి అని ఆయన చెప్పట్లేదు. అది మనం గ్రహించాలి. మానవులకు మధ్యవర్తి ఒక్కడే. అయినప్పటికీ ఇప్పుడు ఒక విధంగా నెగటివ్గా చెప్పినట్టుగా ఉంటుంది కదా. లేదు, ఇప్పుడు మనం పాజిటివ్గా ఆమె గురించి చెప్పాలి. పూర్తిగా యేసు తల్లి మరియా ప్రశంసించదగినది. మాదిరికరమైన అనేక సుగుణములు ఆమె కలిగి ఉన్నది. యాకోబు కుమారుడైన యోసేపులోనున్న సద్గుణములు, మరి ఐగుప్తుకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా, ఆయనలో ఏ సద్గుణాలు ఉంటాయో మరి అదే ఉన్నటువంటి సద్గుణాలు యోసేపులో కూడా ఉన్నవి. ఈ యోసేపులో కూడా ఉన్నవి అంటే ఇప్పుడు దాని ఇంప్లికేషన్ ఏంటి అని అంటే, మరియములోనే కాదు, యోసేపులో కూడా ఆ సద్గుణాలు ఉన్నవి. మరి ఆదికాండం 37 నుండి 51 అధ్యాయం చదివేటట్లయితే ఆ యోసేపులో ఉన్నటువంటి సద్గుణాలు మనం చూస్తాం. అలాంటి సద్గుణాలు యేసుక్రీస్తు లీగల్ ఫాదర్లో కూడా ఉన్నవి అని గ్రహించాలి. మొదటిగా తన గౌరవానికి ముప్పు కలిగే పరిస్థితుల్లో తన అద్భుతమైన పాత్రను తొలగకుండా విధేయతతో నిర్వర్తించాడు. 34 నుండి 38 వరకు మనం చదువుకుంటే తెలుస్తుంది. ఓకే, చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. అంటే ఎలిజబెత్ కూడా ఆ విధంగా ఆవిడ కూడా గర్భం ధరించింది అని ఆమెకు మరియమ్మకి సహాయం చేయటానికి, నువ్వు నమ్ము, ఆవిడకి కూడా ఇది జరిగింది అని చెప్తే ఆ నమ్మికను ప్రోత్సహించేటువంటి రీతిగా గాబ్రియేలు దూత చెప్పింది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేదని ఆమెతో చెప్పాను. నెక్స్ట్ వచనం కూడా. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. కాబట్టి ఆ విధంగా రిస్క్ తీసుకుని నమ్మి తన అద్భుతమైనటువంటి పాత్ర నుండి తొలగకుండా
విధేయతతో ఆమె యొక్క పనిని నిర్వర్తించుకున్నది. 2 సార్లు ఆమె ధన్యురాలుగా దేవుని చేత ఆమోదించబడినది అని అర్థం. ధన్యురాలు అని అంటే బ్లెస్సెడ్. ఇక్కడ ఇంగ్లీష్‌లో బ్లెస్సెడ్ అంటాం. ధన్యురాలు. ఇక్కడ దేవుని కూడా మనం బ్లెస్ చేస్తాం. అంటే ఆయన మనకి బ్లెస్సెడ్ అని దాని అర్థం ఏంటంటే, అంటే బ్లెస్సింగ్ ఎప్పుడు కూడాను ఎక్కువ ఎక్కువ హెచ్చులో ఉన్నటువంటి ఆయన తక్కువలో ఉన్నటువంటి వాళ్ళని, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఆశీర్వదిస్తారు ఎప్పుడు కూడాను. హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది. మరి మనం దేవుణ్ణి బ్లెస్ చేస్తాం. అంటే మనకంటే దేవుడు తక్కువ అని అర్థమా? అది కాదు. బ్లెస్సెడ్ అంటే అర్థం ఏంటి అనే దాన్ని విశ్లేషించాలి. బ్లెస్సెడ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఆమోదించబడినది అని అర్థం. మరి దేవుడిని మనం ఆమోదిస్తాం. మన స్తుతికి, ఆరాధనకు పాత్రుడు అని తలంచి, గ్రహించి ఆయన్ని మనం ఆరాధిస్తాం. ఆయన ఆశీర్వాదాలకు పాత్రులంగా ఆయన ఆమోదించి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి బ్లెస్సెడ్ అని అంటే ఆమోదించబడినది అని అర్థం. ఆమె ధన్యురాలుగా 2 సార్లు ఎలిజబెత్ పిలిచినది. ఎలిజబెత్ గర్భంలోని కుమారుని కంటే మరియమ్మ కుమారుడు ఘనుడని దైవ ప్రత్యక్షతను బట్టి గుర్తించగలిగినది. 44 నుండి 45లో మనం చూద్దాం. తన హృదయములో తలపోసిన భద్రము చేసుకున్న ఈ మాటలన్నీ కూడాను తన హృదయంలో తలపోసి ఆలోచించి భద్రం చేసుకున్నటువంటి వాటిలో తప్పనిసరిగా ఇదొక సంగతి అయి ఉండొచ్చు. తప్పనిసరిగా ఇది ఒకటి. 19వ వచనం కూడా చదువుకుందాం. 2:19 దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసి కొనుచు భద్రము చేసుకొనెను. 2:19 కానీ ఆమెకు వీటిని గూర్చిన అవగాహన లేదు. ఇవన్నీ ఆవిడ చెబుతుంది, ఎలిజబెత్ చెబుతుంది. మరి అదే కాదు అన్న మరలా సిమియోను అవి చెప్పినటువంటి మాటలు గ్రహించుకుంది. అది హృదయంలో భద్రపరచుకుంది. కానీ దానిలో ఉన్నటువంటి అర్థం ఏమీ ఆమెకు కాలేదు. ఈ మాటలు ఆమెకు వంట పట్టలేదు. ఆమె ధన్యతను బట్టి కాదని, ఆమె స్వభావ సిద్ధముగా పొందిన దాన్ని బట్టి కాదని ఇంకొక విషయం గమనించాలి. ఇప్పుడు ధన్యురాలు ఎందుకు ధన్యురాలైంది? తనను బట్టి ధన్యురాలైందా? ఆవిడ పరిశుద్ధంగా జీవిస్తుంది కాబట్టి దాన్ని బట్టి ధన్యురాలా? కాదు. అది దేవుని కృపను బట్టి ధన్యురాలు అని మనం గ్రహించుకోవాలి. ఆమె ధన్యతను బట్టి ఆమె కాదని, ఆమె స్వభావ సిద్ధముగా పొందిన దాన్ని బట్టి కాదని, దేవుడు సర్వశక్తివంతుడు తన దీనస్థితిని కటాక్షించి గొప్ప కార్యములు చేయుటకు ఆమెను ఎన్నుకున్నట్లు ఆమెయే గ్రహించినది. 42, 49 మరలా చదువుకుందాం. ఆమె గ్రహించింది. దేవుడు కటాక్షం చూపించిన దాన్ని బట్టి ఆవిడ ఈ పాత్ర పోషించవలసింది. అంతేగాని తనను బట్టి కాదు. తన వ్యక్తిత్వాన్ని బట్టి కానీ, తన మాదిరికరమైనటువంటి జీవితాన్ని బట్టి కానీ
తన నీతిని బట్టి కానీ కాదు అని తనే ఒప్పుకున్నది. 48, 49 వచనాలు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. కాబట్టి ఇది దేవుని కృపను బట్టి ఈ గొప్ప కార్యం చేశాడు. తనైతే దీనస్థితిలో ఉన్నది దేవుడు కటాక్షించాడు అని తను తానే ఒప్పుకున్నది. ఈ పాటలో, ఈ మ్యాగ్నిఫికాట్లో ఆయన రక్షణను గూర్చి చాలా కాలం నుండి వాగ్దానం చేసిన దేవుని విశ్వాస్యతను గురిగా పెట్టుకొని మరియా దేవుని స్తుతిస్తున్నది. ఓకే. మనం కూడా ఆ విధంగా స్తుతించాలి. ఆ విధంగా మరియమ్మ మనకి మాదిరికరంగా ఉంటుంది. ఏ విధంగా ఆమె స్తుతించిందో ఆ విధంగా మనం కూడా దేవుని స్తుతించాలి. దాన్ని మర్చిపోకూడదు. ఆ విధంగా మాదిరికరమైనటువంటి జీవితం జీవించింది. అందువలన మనం గౌరవించాలి. చాలా రిస్క్ తీసుకుంది. దేవుడు రక్షకుడిగా రావటానికి రిస్క్ తీసుకుంది. ఈ విషయాలను గమనించుకుని తగినట్టుగా మనం ఆలోచించాలి. అంతేగాని ఆవిడ్ని మరి ఆరాధించకూడదు, లేకపోతే వెనరేట్ చేయకూడదు. గౌరవించాలి సరే. ఇక వెనరేషన్ అనేటువంటి మాట ఎందుకు? దీన్ని బట్టి గౌరవించాలి. దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. దాన్ని బట్టి మనం గౌరవించి ఆమె వలె మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈ మ్యాగ్నిఫికెట్లో ఆమె ఏ విధంగా స్తుతించిందో ఆ విధంగా మనం దేవుని స్తుతించాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship and the of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.